ఐశ్వర్య ఆహారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినరు. జంక్ ఫుడ్ ను డైనింగ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్, వేపుళ్లకు చాలా దూరం. ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఇష్టపడతారు. ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పళ్లను తీసుకుంటారు. వంట చేయడం అంటే వల్ల మాలిన ప్రేమ ఐశ్వర్యకు. అందుకే తనకు కావాల్సింది తనే వండుకుంటారు. బయట ఫుడ్ ను ఇష్టపడరు. ఒకేసారి కడుపు నిండా భోజనం చేయడం కన్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తింటూ ఉంటారు. రోజుకు కనీసం 8 గ్లాసుల మంచినీళ్లు తాగుతారు. అలా డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి పళ్ళ రసాలు, పళ్ళు తీసుకుంటారు. ప్రతిరోజు ఉదయం నిమ్మరసం, తేనె కలిపిన గ్లాసుడు వేడి నీళ్లు తాగుతారు. వ్యాయామం విషయానికి వస్తే జిమ్ లో గంటలు వర్కౌట్స్ కన్నా 45 నిమిషాల పవర్ యోగా పట్లే ఆమెకు మక్కువ ఎక్కువ. బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ తో వార్మప్ అవుతారు. క్రంచెస్, పుషప్స్, పులప్స్ వంటి తేలికపాటి ఎక్సర్సైజ్లు చేస్తారు. సూర్య నమస్కారాలతో యోగా మొదలు పెడతారు. ఇవి ఐశ్వర్య బచ్చన్ అందం, చందం, నాజూకుదనం వెనక ఉన్న రహస్యాలు. ఐశ్వర్య రాయ్ పేరు వింటే చాలు పోతపోసిన అందం కనిపిస్తుంది. ఓ సన్నజాజి తీగ గుర్తొస్తుంది. అలాంటి ఐశ్వర్య బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఒళ్ళు చేసి బొద్దుగా తయారైంది. ఈ చక్కనమ్మ ఎప్పుడు చిక్కి మునుపటి రూపానికి వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేశారు. అన్నట్టుగానే అమాంతం బరువు తగ్గి కొత్త మెరుపుతో మిలమిలలాడింది ఈ వెండితెర వేలుపు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.